హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఎస్ మనకు స్టార్టింగ్ సాలరీ 30,000 to 35,000 పర్ మంత్ సాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ప్లానెట్స్ వర్క్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. సో ఇక కంపేర్ చేస్తే రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా ఇంటర్న్షియల్ వెబ్సైట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపేర్ చేసి ఆన్లైన్ టీచర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా మీరు పార్ట్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫర్ డేకి మీరు 3 to 4 hours అయితే అవైలబుల్లో ఉండి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు స్టార్ట్ డేట్ కనుక చూసుకుంటే ఇమ్మీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే వన్స్ బ్రేక్ టీచర్ ఆన్లైన్ టీచర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే 4.5 to 6 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 30th October 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇక డేట్ అయిపోయిందంటే లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు ఆన్లైన్ టీచింగ్ చేయగలము, మాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏదైతే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఇక సబ్జెక్ట్ని మీరు చూస్ చేసుకునేసి సో ఇక సబ్జెక్ట్ సంబంధించి మీరు స్టూడెంట్స్కి అయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టు మీరు ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాడైతే అప్లై అయితే చేసుకోండి. దీంతో పాటు ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ BA ఇంగ్లీష్ కావచ్చు లేదంటే MA ఇంగ్లీష్లో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటుందో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాడైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి విల్లింగ్ టు ఇన్వెస్ట్ 3 to 4 టీచింగ్ అవర్స్ ఎవ్రీడే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్ డేకి మీరు 3 to 4 hours సో అవైలబుల్లో ఉండి వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే మీరు పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు అట్లీస్ట్ 1 year ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఇంగ్లీష్ టీచింగ్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసు మీరు వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాటర్డే సండేస్లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 1 week ఆఫ్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు కూడా రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి కండక్ట్ డెమో క్లాసెస్ యాజ్ పర్ ది ప్లానెట్స్ వర్క్ కంటెంట్ అండ్ మెథడాలజీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ష్యూర్ అండ్ అమేజింగ్ డెమో ఎక్స్పీరియన్స్ ఫర్ ది చైల్డ్ అండ్ పేరెంట్, conduct regular classes post enrollment using an in-house curriculum, ensure timely feedback to the child, adhere to the schedule for the demo as well as regular classes అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దిస్ మీరైతే స్టూడెంట్స్కి డెమో క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా పేరెంట్స్ కూడా మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయో సో వాటికి సంబంధించి కూడా మీరు స్టూడెంట్స్కి అయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సబ్జెక్ట్స్ పరంగా. అదేవిధంగా ఇక ప్లానెట్స్ వర్క్ కంటెంట్ అలాగే మెథడాలజీని మీరు బేస్ చేసుకుని స్టూడెంట్స్కి అయితే ఇక్కడ డెమో క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిహేవియరల్ అట్రిబ్యూట్స్ కనుక చూసుకుంటే మీకైతే ఎక్సలెంట్ టీచింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ చైల్డ్ ఆర్ లెర్నర్ అండ్ మేక్ ది క్లాస్ ఫన్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు టెక్కీ సవికి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు టెక్కీ సవికి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక స్కిల్స్ ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి షుడ్ హ్యావ్ గుడ్ వైఫై అండ్ ఏ ల్యాప్టాప్ విత్ ఏ వెబ్ క్యామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇంటి నుండే స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీ దగ్గర అయితే వర్క్
వర్క్ చేయడానికి ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా వెబ్ క్యామ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వైఫై కనెక్షన్ కూడా ఉండాలన్నమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు ఏం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీ యొక్క ఫ్లెక్సిబుల్ హవర్స్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే ఇక టీచింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు షిఫ్ట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీరు వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఒక షిఫ్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు కూడా ఒక షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు యొక్క షిఫ్ట్స్లో ఈ యొక్క టైమింగ్స్లో మీరు ఎనీ 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీ యొక్క ఫ్లెక్సిబుల్ హవర్స్ని మీరు క్రియేట్ చేసుకునేసి ఇక ఫ్లెక్సిబుల్ హవర్స్లోనే మీరు హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకోవద్దు గైస్. మీకైతే అమెరికన్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి, బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్పోకెన్ అండ్ రిటర్న్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ టీచింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే టోటల్గా మనకు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇక ప్లానెట్స్ వర్క్ కంపెనీ ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళు ఆన్లైన్ టీచర్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు కూడా స్టూడెంట్స్కి అయితే ఇక ఆన్లైన్ టీచింగ్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి. సో అప్లై నౌ పైన క్లిక్ చేస్తుంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంటాయి. గైస్ మీరు ఇదివరకే ఇంటెన్షియల్ వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే సో మీకు డైరెక్ట్గా ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీ యొక్క మెయిల్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అదేవిధంగా స్కిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేశారంటే మీకు కూడా ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో రెజ్యూమ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి టీచర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అట్ ప్లానెట్స్ వర్క్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను అనమాట. సో ఇక క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వై షుడ్ బి హైర్డ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మీరు యొక్క జాబ్లో సెలెక్ట్ చేసుకున్నారు, మేమెందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలైతే అడుగుతున్నారు. గైస్ మీకు టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అదేవిధంగా ఇలా పాజిటివ్గా మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ఐఎం అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సరే అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ టీచింగ్ టెస్ట్ లేదంటే సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.